పోటీ పూర్తి కాకుండానే సాగర్ను అలయన్స్ చక్రవర్తి అకాడమీ నుండి తీసుకెళ్లిపోయాడు. అయినప్పటికీ డీన్ కశ్యప్ ఫైనల్ విన్నర్గా సాగర్ పేరు అనౌన్స్ చేశాడు. ఆ మాట వినగానే మాలిని అతన్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఆమె మాటలకు అక్కడున్న మిగతా సెక్టర్స్ లీడర్స్ కూడా తమ అభిప్రాయాలను వినిపించడం మొదలుపెట్టారు. అవును మిస్టర్ డీన్, మాలినిగారు చెప్పింది నిజమే. జరుగుతున్నదంతా చూస్తుంటే ఈ లాంగ్వేజీ అకాడమీ తమ స్టూడెంట్స్ వైపు మాత్రమే పక్షపాతంగా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది అన్నాడు వాళ్లలో ఉన్న ఒక సెక్టార్ లీడర్. నిజమే, మనం పెద్ద మనుషుల స్థానంలో ఉన్నప్పుడు ఒక మాటకు కట్టుబడి ఉండాలి. మిస్టర్ డీన్, మీరు మా సెక్టార్ లీడర్స్ను చేతకాని వాళ్లలా చూడడం మాకు నచ్చడం లేదు. మరో లీడర్ కూడా తన నిరసనను వినిపించాడు. నాది కూడా అదే అభిప్రాయం. ఈరోజు పెయింటింగ్ సెక్టార్కు మీరు సమాధానం చెప్పి తీరాలి అన్నాడు మరో లీడర్. వాళ్ళందరి మాటలను మౌనంగా విన్న కశ్యప్ చివరిగా తన సమాధానం చెబుతూ, సరే, మీ అందరూ ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అందర్నీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సాగర్ టాలెంట్ ఏంటో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అతను మొదటి 3 మ్యాచ్లు వరుసగా గెలిచాడు. కాని చివరి మ్యాచ్ మాత్రమే ప్రాబ్లం వచ్చింది. దానికి కారణం ఏమై ఉంటుంది? అంత హఠాత్తుగా సాగర్ వెనక్కి తిరిగి కత్తికి ఎదురు రావడానికి కారణమేంటి? ఇదంతా చేసింది ఎవరు? నా నోటితో నేను చెప్పడం కన్నా మీ అందరికీ బాగా తెలుసనే అనుకుంటున్నాను అని అన్నాడు. దాంతో అక్కడి వాళ్ళంతా అతని వైపు మౌనంగా చూశారు. ఆ తర్వాత ఒక క్షణం మౌనంగా ఉండి కశ్యప్ మళ్లీ మాట్లాడుతూ, మీరందరూ నేను చెప్పేది ఒకసారి విని ఆలోచించడానికి ప్రయత్నించండి. మనమందరం ధర్మం వైపు నిలిచి ఉంటామని చెబుతూ ఉంటాం. అందుకే మనల్ని అందరూ గౌరవిస్తారు. కాబట్టి మన సీక్రెట్ కింగ్డమ్ ఈ సమయంలో న్యాయంగా వ్యవహరించకపోతే మనది ధర్మబద్ధమైన కింగ్డమ్ ఎలా అవుతుంది? అలాగే మీరు ఒక విషయం గుర్తుంచుకుంటే మంచిది. మీరంతా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో, మీ మాటలు వెనక మీ నిజమైన ఉద్దేశం ఏంటో నాకు తెలీదని అనుకోవద్దు. నేనంత మూర్ఖుడిని కాదు. కాబట్టి ఇక నాతో వాదించకుండా ఇక్కడి నుంచి బయలుదేరండి అని దీర్ఘంగా చెప్పిన కశ్యప్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అప్పుడు రాధిక కూడా అక్కడున్న వాళ్ళందరి వైపు చూస్తూ, ఈ సమయంలో నేను కూడా మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. సాగర్ మా డాన్ హాల్ మాస్టర్ సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి. భవిష్యత్తులో అతన్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారని మాకు తెలిస్తే ఆ తర్వాత జరిగే పర్యవసనాలు ఎలా ఉంటాయో మీరు ఊహించడానికి కూడా వీలు కాదు. అలాగే ఇప్పుడు మరో విషయం కూడా ప్రకటించదలుచుకున్నాను. ఈరోజు జరిగిందంతా చూసిన తర్వాత ఈ పెయింటింగ్ సెక్టార్ను మా డాన్ హాల్ బహిష్కరిస్తుంది. ఇక నుండి మా డాన్ హాల్ నుండి ఒక పిల్ కూడా ఈ పెయింటింగ్ సెక్టార్లో ఉన్న వ్యక్తులకు చేరదు అని ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ మాటలు విన్న మాలిని దిగ్భ్రాంతితో రాధిక వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది. సాగర్ కారణంగా ఇప్పుడు ఆమెకు మరో ఎదురు దెబ్బ తగిలింది. లాంగ్వేజీ అకాడమీ, డాన్ హాల్ రెండూ ఒకేసారి తమను బహిష్కరిస్తాయని ఆమె ఊహించలేదు. ఈ విషయం గురించి తన సెక్టార్ చీఫ్తో ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. రాధిక ప్రకటన విన్న తర్వాత అక్కడున్న సెక్టార్ లీడర్స్ అందరూ మూగబోయారు. ఒక రకంగా చూస్తే కశ్యప్ మాటలు వాళ్ళని భయపెట్టలేదు. దానికి కారణం లాంగ్వేజీ అకాడమీలో ఉండకపోయినా వాళ్ళు స్వయంగా తమ శాఖలను అభివృద్ధి చేసుకోగలమని నమ్మకం వాళ్లలో ఉంది. కానీ ఇప్పుడు డాన్ హాల్ తమకు వ్యతిరేకంగా ఎదురు తిరిగితే తమ సభ్యులకు కల్టివేషన్ పవర్ పెంచుకోవడానికి పిల్స్ దొరికే అవకాశం లేదు. భవిష్యత్తులో పిల్స్ దొరకడం ఆగిపోతే తమ సెక్టార్స్ అభివృద్ధి కూడా ఆగిపోతుంది. అందుకే వాళ్లతో ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి తమ వాళ్లతో సహా బయలుదేరి వెళ్లిపోయారు. అలాగే గ్రౌండ్లో ఉన్న స్టూడెంట్స్ కూడా తమ క్లాస్ టీచర్స్ తో పాటు క్లాస్లోకి వాళ్లు వెళ్లారు. ఆ రోజు రాత్రి విల్లాలో సోఫాలో బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉంది అఖిల. చాలా సేపట్నుంచి ఏడ్చినట్లు ఆమె కళ్ళు ఎర్రగా వాచిపోయి ఉన్నాయి. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళలో కన్నీళ్లు ఇంకిపోతున్నట్లు అనిపించాయి. అఖిలా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అతని కోసం ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? ఇది నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం. ఇప్పుడు అతను చనిపోతే నీ ప్రమేయం లేకుండానే ఆ సాగర్ నీ జీవితం నుంచి వెళ్లిపోయాడు అంటూ పక్కనే కూర్చొని టేబుల్ పై ఉన్న టీ కప్ను చేతిలోకి తీసుకుని ప్రశాంతంగా సిప్ చేసింది శైలజ. మమ్మీ, అసలు నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు? సాగర్ నా భర్త, ఆ విషయం మర్చిపోకు అని పెద్దగా ఏడుస్తూ చెప్పింది అఖిల.
ముందు నువ్విలా మూర్ఖంగా మాట్లాడడం ఆపు. అతని వల్ల నీకేం ఉపయోగముంది? డబ్బు ఉందని చెప్తాడు కాని ఒక్క రూపాయి కూడా బయటకు తీయడు. అలాంటప్పుడు వాడికి ఎంత డబ్బుంటే మనకేంటి, లేకపోతే మనకేంటి? వాడు ఉన్నా పోయినా నువ్వంత బాధపడాల్సిన అవసరం లేదమ్మా. నీ అందానికి తెలివితేటలకి చక్కగా మరో ధనవంతుడు దొరుకుతాడు. నేను నీకోసం మంచి సంబంధం వెతికి తీసుకొస్తాను అని అఖిల తలపై చేతివేసి నిమురుతూ చెప్పింది. సాగర్ను అలయన్స్ చక్రవర్తి తీసుకువెళ్లిపోయిన తర్వాత ఏం చేయాలో తోచని అఖిల ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చింది. అది చూసిన శైలజ కంగారు పడుతూ ఏం జరిగిందని అడగ్గా ఆమెకు జరిగిన విషయం మొత్తం చెప్పింది అఖిల. ముఖ్యంగా శరీరమంతా గాయాలతో ఉన్న సాగర్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని విన్నప్పుడు శైలజకు సంతోషంగా అనిపించింది. సాగర్ను ఎంత వదిలించుకోవాలనుకున్నా ఆమె వల్ల కాలేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా సాగర్ ప్రమాదం బారిన పడడంతో అతను చనిపోతే తన కోరిక నెరవేరుతుందని అనుకున్న శైలజ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. కాని అఖిల వెంటనే శైలజ చేతిని విదిలించి కొడుతూ, మమ్మీ, నువ్వు నాతో మాట్లాడడానికి ప్రయత్నించొద్దు. ఇప్పుడు చెప్తున్నాను విను. సాగర్ ఉన్నా లేకపోయినా నేనెప్పుడూ అతని భార్యగానే ఉంటాను. అతని భార్యగానే చేస్తాను. మరొకరిని పెళ్లి చేసుకునే ఆలోచన నాకు రాదు. ఇకనైనా నీ పిచ్చి ఆలోచనలు ఇంతటితో ఆపేస్తే మంచిది అని దృఢంగా చెప్పింది. చాలు అఖిల, ఊరుకుంటుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఈ మాటలన్నీ ఇంతటితోనే ఆపేసేయ్. నా కూతురికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని విసుక్కుంది శైలజ. మమ్మీ, నువ్విక నన్ను ఒంటరిగా వదిలేస్తావా? ప్లీజ్ నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆమెతో వాదించడం ఇష్టం లేనట్లుగా చెప్పింది అఖిల. నువ్వు కూడా ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు? ఇక బాధపడింది చాలు కాని రూమ్కు వెళ్ళి పడుకో. రేపు ఉదయాన్నే అకాడమీకి వెళ్ళాలి అని చెప్పింది శైలజ. ఆ మాటలకు అఖిల కోపంగా ఏదో అనాలనుకుంది. కాని తన తల్లితో ఇక ఏం మాట్లాడినా ఉపయోగం ఉండదని అనుకుని ఆగిపోయి, సరే నేను కాసేపు ఆగి వెళ్తాను అని చెప్పింది. కాని ఆమె సాగర్ కోసం అక్కడే వెయిట్ చేయాలని, ఎంత రాత్రైనా అతని కోసం ఎదురు చూడాలని మనసులోనే నిర్ణయించుకుంది. ఆమె కళ్ల ముందు అకాడమీలో జరిగిన సంఘటనలే మెదులుతున్నాయి. సాగర్ను అతని మాస్టర్ రక్షించాడని ఆమెకు అర్థమైంది. అతను ఎవరో తెలియకపోయినప్పటికీ అకాడమీలో సాగర్ తరఫున అతను పోరాడిన విధానం తలుచుకుంటే ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. అతను తప్పకుండా తన భర్తను రక్షిస్తాడని అఖిలకు నమ్మకంగా ఉంది. ఆమె ఆలోచనలో ఉండగానే శైలజ మళ్లీ మాట్లాడుతూ, అఖిల, నువ్విక్కడే కూర్చొని ఆ సాగర్ కోసం ఎదురు చూస్తూ ఉంటావని నాకు తెలుసు. వాడు బతికుంటే తిరిగి వస్తాడు, లేదంటే పోతాడు. నువ్వింతలా వాకిట్లో కూర్చొని వాడి కోసం పడిగాపులు పడవలసిన అవసరం లేదు అని అంది. ఆ మాటతో అఖిల తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా పైకి లేచి తన తల్లి వైపు చూసి కళ్ళెర్ర చేస్తూ, అసలు నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఇన్ని సంవత్సరాలుగా సాగర్ ఈ ఇంట్లో నీకెంత గౌరవమిచ్చాడో గుర్తులేదా? అతను డబ్బు సంపాదించకపోవచ్చు, కాని ఏ రోజు నీ పట్ల తప్పుగా ప్రవర్తించలేదు. ఒక్క మాట అనలేదు. ఇంట్లో అన్ని పనులు ఒంటి చేత్తో చేసుకున్నాడు. అలాంటి వాడి గురించి నువ్వు అంటూ అఖిల మాట్లాడుతూ ఉండగానే శైలజ మధ్యలోనే అడ్డుకుంటూ, అతను చాలాసార్లు నా పరువు కూడా తీశాడు. నేనతని వల్ల ఎన్నోసార్లు తలదించుకున్నాను. శైలజారెడ్డి అల్లుడు దేనికి పనికిరానివాడని అందరూ నా ముందే అవమానించారు. ఇప్పుడు కూడా డబ్బు ఉందని చెబుతున్నాడు తప్ప ఒక్క రూపాయి అయినా మన కంటికి చూపిస్తున్నాడా? మొన్న నేను డబ్బడిగితే మాట దాటేశాడు. అలాంటివాడు ఇక ఫ్యూచర్లో మనల్ని బాగా చూసుకుంటాడని నమ్మకమేముంది? ఇవన్నీ నీకు చెప్పినా నువ్వర్థం చేసుకోలేవు. వాడికెందుకింత విలువిస్తున్నావో నాకర్థం కావడం లేదు అని ఆవేశంగా అరిచి విసురుగా తన గదివైపు నడిచింది. అఖిల ఆమె వెళ్లిన వైపే నిస్సహాయంగా చూస్తూ మళ్లీ సోఫాలో కూలబడింది. అదే సమయంలో హైదరాబాద్లో ఉన్న శ్రావ్య విల్లాలో తన ముందు టీపాయ్ పై ఉన్న వేడివేడి కాఫీని తదేకంగా చూస్తూ కూర్చుంది శ్రావ్య. పక్కనే కూర్చుని ఉన్న ఆమె తండ్రి రమాకాంత్ ఏమీ మాట్లాడకుండా ఆమె ముఖం వైపు చూసి చిన్నగా నిట్టూర్చాడు. ఈ రోజు లాంగ్వేజీ అకాడమీలో జరిగిన సంఘటనలు మొత్తం హైదరాబాద్ నగరంలో చిన్నపాటి తుఫాన్ని సృష్టించాయి. దేనికి పనికిరాడని అనుకుంటున్న సాగర్ ముగ్గురు పోటీదారుల్ని ఓడించి విన్నర్గా నిలబడతాడని ఎవరూ అనుకోలేదు. కాని దురదృష్టవశాత్తు పెయింటింగ్ సెక్టార్కి చెందిన మెంబర్ చేతిలో అతని ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని, సమయానికి అతని మాస్టర్ రాకపోతే
సాగర్ అక్కడికక్కడే మరణించి ఉండేవాడని తెలుసుకుని రమాకాంత్కి కూడా కొంచెం బాధగా అనిపించింది. నిజానికి సాగర్తో అతనికి పెద్దగా అటాచ్మెంట్ లేకపోయినప్పటికీ ఒక టాలెంటెడ్ యాంటిక్ అప్రైజర్గా సాగర్ గొప్పతనాన్ని అతను ఎప్పటికీ కాదనలేడు. మరోవైపు తన కూతురు శ్రావ్య కూడా సాగర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం చూసిన రమాకాంత్ మెల్లగా ఆమె చేతిపై తట్టి, "నువ్వలా విచారంగా ఉండకు శ్రావ్య. సాగర్కి ఏమీ అయి ఉండదు. అతని మాస్టర్ సాగర్ని రక్షించి తీసుకువెళ్లాడని చెప్పావు కదా" అని ఆమెను ఓదారుస్తూ అన్నాడు. "ఏమీ జరగకూడదనే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డాడీ. కానీ అసలు అతను ఎలా ఉన్నాడో తెలియడం లేదు. చివరిసారిగా నేనతన్ని చూసినప్పుడు అతని శరీరం మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. నేనది చూడలేక" అంటూ ఏడుపు గొంతుతో వాక్యాన్ని పూర్తి చేయలేక ఆపేసింది శ్రావ్య. "శ్రావ్య, ఏడవకు తల్లి" అంటూ నెమ్మదిగా ఆమె చేతిపై తట్టాడు రమాకాంత్. కాని శ్రావ్య తన ఏడ్పును కంట్రోల్ చేసుకోలేకపోతూ వెక్కి వెక్కి మౌనంగా రోదిస్తూనే ఉంది. అది చూసి రమాకాంత్కు ఏం చేయాలో తోచలేదు. దాంతో కాసేపటికి విసిగిపోయిన అతను ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా భారంగా శ్వాస పీల్చి, "శ్రావ్య, నువ్వు నిజంగా సాగర్ను రక్షించాలనుకుంటున్నావా?" అని అడిగాడు. అతని మాటలు చూస్తే తన కూతురి కోసం ఏదో పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు అనిపించింది. "అవును డాడీ, అది నా చేతుల్లో ఉంటే తప్పకుండా సాగర్ను రక్షించాలని అనుకుంటున్నాను. కానీ అతను ఇప్పుడు" అంటూ ఏం చెప్పాలో తెలియనట్లుగా ఏడుస్తూ చూసింది. "సరే, నువ్వు అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటే అతన్ని రక్షించడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది" శ్రావ్యనే సూటిగా చూస్తూ చెప్పాడు రమాకాంత్. ఆ మాట వినగానే ఒక్కసారిగా కళ్ళు తుడుచుకుంటూ తన తండ్రి వైపు నమ్మలేనట్లుగా చూసి, "నువ్వేమంటున్నావు డాడీ? మార్గం ఉందా? ఏంటది?" అని అడిగింది. తన తండ్రి రమాకాంత్ కేవలం ఒక యాంటిక్ వ్యాపారి అని మాత్రమే శ్రావ్యకు తెలుసు. అతని కల్టివేషన్ పవర్ ఉందో లేదో కూడా ఆమెకు తెలీదు. అలాంటప్పుడు తీవ్రంగా గాయపడిన సాగర్ను అతను ఎలా కాపాడతాడో ఆమెకు అర్థం కాలేదు. కాని తన తండ్రి ఆ మాట తన నోటితోనే చెప్పాడంటే ఖచ్చితంగా మార్గం ఉండే ఉంటుందని అనుకుంటూ అతని వైపు ఆలోచనగా చూసింది. అప్పుడు రమాకాంత్ మెల్లగా సోఫాలో వెనక్కి వాలాడు. అతని కళ్ళు ఏదో సంకర్షణతో నిండిపోయాయి. తన కూతురితో ఏదో విషయాన్ని చెప్పాలా వద్దా అన్నట్లు తటపటాయిస్తున్నాడు. నిజానికి జీవితాంతం ఆమెతో ఆ విషయం చెప్పకుండానే తనతో పాటే పాతిపెట్టాలనుకున్నాడు. కాని తన కూతురు ప్రవర్తన చూసి ఇప్పుడు ఆ నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందని అనుకున్న రమాకాంత్ నెమ్మదిగా శూన్యంలోకి చూస్తూ, "శ్రావ్య, నీకు తెలీదు, కాని నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే నేను నీకు పెళ్లి ఫిక్స్ చేశాను. 10 ఏళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ కూడా పూర్తయిపోయింది. ఆ సమయంలో మీ అమ్మ కూడా బ్రతికే ఉంది" అని అన్నాడు. ఆ మాటలు వింటూనే శ్రావ్య కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. తన తండ్రి ఏం చెప్తున్నాడో ఆమెకు ఒక క్షణం పాటు అర్థం కానట్టుగా అనిపించింది. ఆ తర్వాత నెమ్మదిగా తేరుకొని, "మీరేం చెప్తున్నారు డాడీ? నాకు ఎంగేజ్మెంట్ అయిందా? ఈ విషయం గురించి నాకెందుకు తెలియలేదు? నువ్వెప్పుడు ఎందుకు చెప్పలేదు?" అని అడిగింది. "అవును శ్రావ్య, నీకు ఒక ధనవంతుడైన గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అబ్బాయితోనే ఎంగేజ్మెంట్ అయింది. ఆ సమయంలో నువ్వు లేకుండానే 2 కుటుంబాల వాళ్ళం మాట్లాడుకొని ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేశాము. నిదానంగా నీకు ఈ విషయం చెప్పి అతనితో పెళ్లి జరిపించాలని అనుకున్నాను. కాని నిజం చెప్పాలంటే అది ఒక బిజినెస్ అగ్రిమెంట్ లాంటిది. మా ఇరు కుటుంబాలకు ఈ పెళ్లి వల్ల వ్యాపారంలో లాభం ఉంటుంది. అందుకే నేను కూడా ముందు వెనక ఆలోచించకుండా ఎంగేజ్మెంట్ చేసేశాను. కాని ఆ తర్వాత ఆలోచిస్తే నీ ఇష్టం గురించి పట్టించుకోకుండా ఈ పని చేసినందుకు నేను తప్పు చేసినట్లు ఫీలయ్యాను. నిన్ను బలవంతం చేసి ఈ పెళ్లి చేస్తే ఆ తర్వాత నువ్వు నన్ను అసహ్యించుకుంటావేమోనని నా మనసులో ఆలోచన మొదలైంది. ఆ ఊహ నేను భరించలేకపోయాను. అందుకే మీ అమ్మ, నేను జాగ్రత్తగా ఆలోచించి ఈ ఎంగేజ్మెంట్ను రద్దు చేసుకున్నాము. ఆ తర్వాత ఆ విషయం గురించి నీ ముందు మాట్లాడాల్సిన అవసరం కూడా రాలేదు. ఇదంతా జరిగిపోయిన విషయం" అంటూ తల పక్కకు తిప్పి శ్రావ్య ముఖంలోకి చూసి,
నిరాసక్తిగా నవ్వాడు. అతని మాటలు విని శ్రావ్యకు తల గిర్రున తిరిగినట్లు అయింది. 10 ఏళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ జరిగిన ఆ విషయం ఇన్నేళ్లు తనకు తెలియకుండా దాచిపెట్టిన తన తండ్రి మళ్ళీ ఇప్పుడు హఠాత్తుగా ఆ సంగతి ఎందుకు చెప్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. కాని రమాకాంత్ తన కూతురి ముఖంలోని అయోమయాన్ని పట్టించుకోకుండా మళ్ళీ మాట్లాడ్డం మొదలుపెట్టాడు. అలయన్స్ చక్రవర్తి తీసుకెళ్లిన సాగర్ పరిస్థితి ఎలా ఉంది? శ్రావ్యకు నిజం చెప్పడం వెనక రమాకాంత్ అసలు ఉద్దేశం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.